ముచ్చటగా 3 విడతల్లో స్థానిక సమరం ముగిసింది. ఇక ముందున్నవి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలతో పాటు మున్సిపల్ ఎన్నికలే. దీంతో ఆ జిల్లాలో అన్ని రాజకీయ పార్టీలు ఆ ఎన్నికలపైనే దృష్టి పెట్టాయట. ఈసారి కార్పొరేషన్ పీఠాన్ని దక్కించుకోవాలని వ్యూహ రచనలు చేస్తున్నాయట. ఎక్కడ బలంగా ఉన్నామో, ఎక్కడ బలహీనంగా ఉన్నామో తెలుసుకుంటూ గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాయట. ముఖ్యంగా కాషాయ పార్టీతో పాటు అధికార పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుందట. మెజారిటీ సీట్లు దక్కించుకోవాలనే పట్టుదలతో ఉన్నాయట. దీంతో బల్దియాపై ఏ పార్టీ జెండా ఎగరవేస్తుందనేది ఉత్కంఠ కలిగిస్తోంది. పంచాయతీ ఎన్నికలు రాజకీయ పార్టీల గుర్తులతో జరగకపోయినా పార్టీలు బలపరిచిన అభ్యర్థులతో జరిగాయి. పార్టీ గుర్తులు లేకపోయినా పార్టీల పేరు చెప్పుకునే ఎన్నికల బరిలో ప్రచారం చేసుకున్నారు. ప్రజామోదంతో గెలిచారు. ఇక ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలతో పాటు మున్సిపల్ ఎన్నికల్లోనూ సత్తా చాటేందుకు లోపాలు సరిదిద్దుకునే అంశంపై దృష్టి సారించారట. త్వరలో జరగనున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలతో పాటు మున్సిపల్ ఎన్నికల కోసం రాజకీయ పార్టీలు తమ పార్టీలను బలోపేతం చేసుకునే దిశగా ప్రయత్నాలు చేస్తున్నాయట. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు ముందే మున్సిపల్ ఎలక్షన్స్ జరిపించేందుకు ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు అధికార పార్టీ నుండి పార్టీ నేతలకు సమాచారం కూడా వచ్చిందని, పార్టీలో లోపాలను సరిదిద్దుకుని ఎన్నికలకు సంసిద్ధం కావాలని సూచనలు అందాయని వార్తలు చక్కర్లు కొడుతున్నాయట. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించేలోపు పార్టీని బూత్ స్థాయిలో బలోపేతం చేసే దిశగా అధికార పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోందట. కాషాయ జెండా ఎగరేయాలనే పట్టుదలతో కమలదళం కంకణం కట్టుకుందట. ఎంపీ అరవింద్ ఎట్టి పరిస్థితుల్లోనూ మున్సిపల్ కార్పొరేషన్ కైవసం చేసుకోవడం ఒక్కటే లక్ష్యంగా పనిచేస్తున్నారట. తన అనుచరులను ఇప్పటికే మున్సిపల్ ఎన్నికల కోసం సైనికుల్లో తయారు చేశారట. స్థానిక సంస్థలపై అంతగా దృష్టి సారించకపోయినా ఇందూరు, బల్దియాపైనే ఫోకస్ నిలిపారట అరవింద్. గత ఎన్నికల్లో మిగతా పార్టీల కన్నా అత్యధిక స్థానాలు సాధించిన పార్టీగా బీజేపీ రికార్డు సాధించినప్పటికీ మేయర్ పీఠాన్ని మాత్రం దక్కించుకోలేకపోయింది. ఎంఐఎంతో మేయర్ పీఠాన్ని బీఆర్ఎస్ హైజాక్ చేసింది. నిజామాబాద్ నగరంలో మోదీ మేనియాతో పాటు హిందుత్వ నినాదం జనాల హృదయంలోకి చొచ్చుకుపోయింది. బీజేపీ నగరంలో గతంలో కంటే ఇప్పుడు బాగా బలపడింది. ఎంపీ అరవింద్ చరిష్మా నగరంలో బీజేపీ బలంగా పుంజుకోవడానికి తోడైంది. అర్బన్ ఎమ్మెల్యే సీటును కూడా బీజేపీ గెలుచుకునేంతగా పార్టీ బలపడటంతో ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ మేయర్ పీఠం తమదేనని బీజేపీ భావిస్తోందట. బీజేపీని ఆరాధించే యువత, జనం రోజురోజుకు పెరుగుతున్నారట. ఇది బీజేపీకి ఈసారి కూడా అనుకూలించే అవకాశాలు ఉన్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయట. గత ఎన్నికల్లో నిజామాబాద్ కార్పొరేషన్ పరిధిలోని 60 వార్డులకు గాను బీజేపీ 27 స్థానాలు, ఎంఐఎం 16 స్థానాలు, బీఆర్ఎస్ 14 స్థానాలు, కాంగ్రెస్ 2 స్థానాలు, స్వతంత్ర అభ్యర్థి 1 స్థానాన్ని గెలుచుకున్నారు. ఎంపీ అరవింద్ వ్యూహాలతో పాటు బీజేపీ హిందుత్వ నినాదం బలపడి ఇందూరు ప్రజలు బీజేపీని ఆదరించి అత్యధిక సీట్లు కట్టబెట్టారు. అప్పటి ఎన్నికల్లో 27 స్థానాలు గెలిచి బీజేపీ ప్రథమ స్థానంలో నిలవగా అధికార బీఆర్ఎస్ పార్టీ 14 స్థానాలతో 3వ స్థానంలో నిలిచి పరువు పోగొట్టుకుంది. ఎంఐఎం పార్టీ 16 స్థానాలతో 2వ స్థానంలో నిలిచి బీఆర్ఎస్ తో పాటు బీజేపీకి కూడా గట్టి షాక్ ఇచ్చింది. ఇందూరులో తన పట్టును సగర్వంగా చాటింది. ఇక కాంగ్రెస్ పార్టీ కేవలం 2 సీట్లు మాత్రమే గెలిచి తన దీనస్థితిని చాటుకుంది. మేయర్ పీఠాన్ని దక్కించుకునేందుకు బీజేపీ చేసిన ప్రయత్నాలకు బీఆర్ఎస్, ఎంఐఎంతో జత కలిసి గండి కొట్టింది. మేయర్ పీఠాన్ని దక్కించుకోవడమే కాకుండా డిప్యూటీ మేయర్ పదవిని ఎంఐఎంకు కట్టబెట్టింది. కొందరు బీజేపీ కార్పొరేటర్లకు గాలం వేసి బీఆర్ఎస్ లో కలుపుకుంది. త్వరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో గతంలో ఎదురైన పరిస్థితులు ఎదురవకుండా మేయర్ పీఠాన్ని దక్కించుకునే భారీ మెజారిటీ సీట్లు దక్కించుకునేలా ఎంపీ అరవింద్ వ్యూహరచన చేస్తున్నారట. ఈసారి ఇందూరు, బల్దియాపై కాషాయ జెండా ఎగరేస్తామని ధీమాగా ఉన్నారట. ఈసారి బీజేపీ ఎవరికి ఛాన్స్ ఇవ్వద్దని బీజేపీనే ఇందూరు, బల్దియాను భారీ మెజారిటీతో కైవసం చేసుకుంటుందని పదే పదే చెబుతూ వస్తున్నారట ఎంపీ అరవింద్. ఆ మేరకు అరవింద్ గ్రౌండ్ కూడా ప్రిపేర్ చేస్తున్నారట. ఒంటి చేత్తో మున్సిపల్ కార్పొరేషన్ గెలిచేది తామేనని, మేయర్ పీఠాన్ని దక్కించుకునేది తామేనని బీజేపీతో పాటు అధికార కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీలు కూడా గంట కొట్టి మరీ చెబుతున్నారట. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో రాజకీయ పార్టీలు వేటికవే తమ సత్తా చాటుకోవడానికి సమాయత్తమవుతున్నాయట. ఇక పార్టీల బలాబలాలు చూస్తే నిజామాబాద్ కార్పొరేషన్ పరిధిలో ఇప్పుడున్న పరిస్థితిని బట్టి చూస్తే బీజేపీ బలంగా ఉందన్న టాక్ ఉంది.
అధికార కాంగ్రెస్ పార్టీ అర్బన్లో గతంలో కన్నా పుంజుకుంది. బీఆర్ఎస్ మాత్రం రాష్ట్రంలో పార్టీ అధికారాన్ని కోల్పోవడంతో గతంలో కన్నా బాగా బలహీనపడిందట. పైకి బలంగా ఉన్నట్లు కనిపించే ప్రయత్నం చేస్తున్నప్పటికీ లోపల మాత్రం బలహీనంగానే ఉన్నట్లు పార్టీ నేతలు చెవులు కొరుక్కుంటున్నారట. బీజేపీకి ఈసారి ఎంఐఎంతో పాటు బలపడిన కాంగ్రెస్ తో కూడా పోటీ తప్పని పరిస్థితులే కనిపిస్తున్నాయట. ఈ పరిస్థితుల్లో ఇందూరు బల్దియాపై బీజేపీ కాషాయి జెండా ఎగరేయాలంటే గతం కన్నా ఎక్కువగా చెమటోడ్చాల్సిందేనన్న టాక్ వినిపిస్తోందట. ఈ పరిస్థితుల్లో ఇందూరు బల్దియాపై బీజేపీ కాషాయి జెండా ఎగరేయాలంటే గతం కన్నా ఎక్కువగా చెమటోడ్చాల్సిందేనన్న వార్తలు చెక్కలు కొడుతున్నాయట. అయితే ఈసారి కార్పొరేషన్ ఎన్నికలలో ప్రతి అంశం కీలకమే కాబోతోందట. అభ్యర్థుల ఎంపిక నుండి పార్టీలో అంతర్గత విభేదాల సమస్యను పరిష్కరించుకోవడం, వర్గాల సమస్యకు చెక్ పెట్టడంతో పాటు సీనియర్ జూనియర్ నేతలు పరస్పరం సహకరించుకోవడం సవాలుగా మారిందట. ప్రత్యేకంగా మేయర్ సీటు కోసం సమన్వయంతో పనిచేసే కల్చర్ను ఇప్పటి నుండే అలవాటు చేసుకోవడం ప్రధానంగా చేయాల్సిన పని అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయట. ఈ దిశగా అన్ని పార్టీలు దృష్టి సారిస్తున్నాయట. మరి రానున్న కార్పొరేషన్ ఎన్నికల్లో ఏ పార్టీ జెండా ఎగరేస్తుంది, ఏ పార్టీ వ్యూహాలు తలకిందులవుతాయి తేలాలంటే వేచి చూడాల్సిందే.